హాయ్ ఫ్రెండ్స్, అస్సలం వాలేకుమ్. అంతకుముందు నేను మలిదా చేస్తున్నామని చెప్పేసి ఒక వీడియో పెట్టాను కదండి. అదైతే సింపుల్గా ఏ విధంగా అయితే చూసేయండి. ఇదైతే సూపర్ మార్కెట్లో అయితే నాకు దొరికిందండి. ఇదైతే చపాతీ పిండిలా కలుపుకొని చపాతీలాగా చేసుకొని ఎండలో అయితే ఆరబెట్టుకున్న తర్వాతే చేసుకోవాలండి. ఇదైతే రెడీమేడ్గా మాకైతే షాప్లో అయితే దొరికేస్తుంది. ఫస్ట్ టైం చూస్తున్నానండి నేను షాప్లో ఇలా కూడా అమ్ముతారా అని చెప్పేసి. చూడగానే వెంటనే ఇంటికి అయితే తీసుకొచ్చాను. ఇదైతే డీప్ ఫ్రై చేసుకోవాలండి. డీప్ ఫ్రై చేసుకొని ఒక కడాయిలో అయితే వేసుకోవాలి. చాలా పెద్ద ప్రాసెస్ అండి ఇదైతే. ఈ వీడియో కూడా ఉందండి, దీని కింద ట్యాగ్ చేస్తాను చూడండి ఇది ఎలా చేసామో అని చెప్పేసి. ఆ తర్వాత కడాయిలో వేసుకొని పప్పు గుత్తితో బాగా ప్రెస్ చేసుకోవాలండి. ఆ తర్వాత ఇది మొత్తం మిక్సీ జార్లో అయితే వేసుకోవాలి. మిక్సీ జార్లో వేసుకున్న తర్వాత ఇందులో అయితే షుగర్ అయితే వేసుకోవాలండి. షుగర్కి అయితే కొలత ఏం లేదండి, మన టేస్ట్ బట్టి వేసుకోవచ్చు. అలాగే జీడిపప్పు, బాదం అయితే కట్ చేసి నేతిలో వేయించి అయితే ఇందులో వేసుకున్నానండి. టేస్ట్ చాలా బాగుంది. అలాగే వీటితో పాటు 3 యాలకులు, కొద్దిగా పంచదార మిక్సీలో వేసి అయితే వేసుకున్నాను. కొంచెం స్మెల్ బాగా వస్తుందని చెప్పేసి. సింపుల్గా చేసుకోవాలంటే ఇలా చేసుకోవచ్చు. మీరు ఖచ్చితంగా ట్రై చేయండి. చాలా అంటే చాలా బాగా వస్తుంది. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. బాయ్ బాయ్.